గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత లంకా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు అటు అంబటి ఇంటిలోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు అంబటి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అయితే రాంబాబు మాత్రం తాను ఎవరిని తిట్టలేదని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తనపై దాడికి ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కొంచెం పెట్టు. నేను చాలా ఇవాళ జరిగిన పరిణామాలు రెడీ సార్. నేను చాలా క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ నిన్న ఈరోజు జరిగిన పరిణామాలు, నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు, వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం. మాంసం కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విచారణలో కలవలేదనేది వాస్తవం వచ్చింది. దీన్ని పురస్కరించుకొని మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసరిగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా. నేను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను. చించేయచ్చుగా, ఎవరు లేరు అక్కడ. ఎవరు ఉన్నారా? మీరందరూ ఉన్నారుగా, ఎవరు లేరు. చించేయచ్చుగా. చించేయటం ధర్మం కాదని భావించాను. అయ్యా, ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం, మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్లో, లేకపోతే మేమే వచ్చి తీస్తామని చెప్పాం. ఇది సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషిలాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ, ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చెప్పడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్ళు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను. రాడ్లు, కర్రలు కారు మీద దాడి చేశారు. దాడి చేయడమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు,
ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళు తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎత్తుగా దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిరుగుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆయన తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టాను చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఏ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్నారంటే ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు అటు అంబటి ఇంటిలోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు అంబటి కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే రాంబాబు మాత్రం తాను ఎవరినీ తిట్టలేదని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తనపై దాడికి ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం
మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర చెప్పండి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఏతున్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు పూర్తిగా కూడా గుంటూరు జిల్లాలోనే, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవడంతో తెలుగు తమ్ముళ్ళకి ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు. వెంటనే గుంటూరు నవభారత్ నగర్ లో ఉన్నటువంటి అంబటి ఇంటిని ముట్టడించారు. అంబటి బయటకు క్షమాపణ చెప్పాలి, వెంటనే దీనికి సంబంధించి కూడా అంబటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా కొంత ఆందోళన దిగుతూ ఒక సమయంలో కొంతమంది కూడా అంబటి ఇంటి మీద రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పక్క గుంటూరు జిల్లాలో ఏదైతే గుంటూరు టౌన్ కు సంబంధించి కూడా కీలక నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే మహిళలు కూడా అక్కడికి చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలి, అంబటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేయటం, అక్కడ పెద్ద ఎత్తున తోపులాట జరగటం. ఒక సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని అంబటికి మద్దతుగా నిలిచారు. మొత్తంగా గుంటూరు టౌన్ లో అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు ఆ వీడియోల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి ఇల్లునైతే పూర్తిగా కూడా రాళ్ల దాడికి గురైంది. అంబటి ఇంటి మీద రాళ్ల దాడి చేసిన తర్వాత అక్కడ పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరో పక్క దీనికి సంబంధించి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు రెడ్డెక్కేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భువనేశ్వర్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో కూడా తెలుగు తమ్ముళ్ళు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు మహిళల గురించి ఎవరి గురించి అయినా సరే ఎవరైనా తప్పుగా మాట్లాడినా సొంత పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదంటూ కూడా గతంలోనే హెచ్చరికలు జారీ చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పాటు కూడా గతంలో భారతీయ మీద విమర్శలు చేస్తే వెంటనే ఆయన సంబంధించి కూడా కఠినంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు నేరుగా ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఇటు చంద్రబాబు నాయుడు గురించి అసభ్యకరంగా మాట్లాడటం, అది పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ కావటం, దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుని రోడ్లు ఎక్కడం, దీంతో ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులకి ఇంకా ఇదే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి తెలుగు తమ్ముళ్ళు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లను ముట్టడించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బూతు పార్టీ. అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా బూతులు మాట్లాడే నాయకులు, వీళ్ళు బూతులు నమ్ముకునే ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎంతకు మించి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అంబటి ఒక అడుగు ముందుకు వేసి అధికారంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి, అదే విధంగా తెలుగు తమ్ముళ్ళ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా వాళ్ళ అహంకారాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. వాళ్ళు అధికారాన్ని కోల్పోయినా సరే, వాళ్ళు ప్రతిపక్షంలో ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంబటి విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. ఇక అంబటి రాంబాబు ఇల్లును చుట్టుముట్టినటువంటి సమయంలో కూడా అంబటి బయటకు వస్తే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అంబటి మీద తిరగబడేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి కొంచెం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా అంబటి ఏదైతే చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా ఆయన రోడ్డు మీద మాట్లాడినటువంటి వీడియోలు వైరల్ అవడంతో ఇప్పుడు అంబటి ఇబ్బందికర పరిస్థితిలో పడ్డాడు. అదేవిధంగా అంబటి మీద కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా అంబటిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర, ఇప్పుడు వైసీపీ వెర్షన్ ఎలా ఉంది? వైసీపీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడుగడుగున అడ్డుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా కూటమి కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క అంబటి రాంబాబు ఆ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంబటి విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరించారు. అంబటి కూడా తర్వాత మీడియా సమావేశంలో కూడా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి, నా పార్టీకి నేను పని చేసుకుని వెళ్ళేటువంటి మమ్మల్ని అడ్డుకోవటం ఏంటి, ఆ సమయంలో మేము ఆవేశంలో మాట్లాడాము, కావాలని ఎవరిని కూడా కించపరచాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. దాంతో ఇక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది.
వైపు ఇటు అంబటి రాంబాబు వెర్షన్ చూసుకున్నట్లయితే తాను మాత్రం ఎవరిని తిట్టలేదు, అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. అసలు టీడీపీ వర్గం చూస్తున్నట్లయితే ఇంత ఫైర్ అవుతోంది, అసలు ఏం జరుగుతోంది? ఏదైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి వీళ్ళు పదే పదే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు మనసును ఏ విధంగా గారిపరిచారో చూసాము. ఆ సమయంలో ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళ వ్యాఖ్యలకి పూర్తిగా కూడా విసిగిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని ఆయన జీర్ణించుకోలేక మీడియా ముందే కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. అయితే ఇప్పుడు ఒకనొక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. తాజాగా అంబటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఇక పూర్తిగా సభ్య సమాజం అయితే వాటిని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఒక పక్క మాజీ మంత్రిగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ